వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకి, ముఖ్యంగా పౌల్ట్రీ రైతులకి బ్యాడ్ న్యూస్. కోడి రైతులు గుడ్లు తేలేశారు. గుడ్డు ధర అత్యంత దారుణంగా పతనం అయిపోయింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా చికెన్ గుడ్లు ఉత్పత్తి చేస్తూ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎగుమతులు 30% ఎగుమతులు, 70% దేశంలోనే వినియోగం జరుగుతూ ఉంది. భారతదేశం నుంచి పౌల్ట్రీ ఎగుమతులు ప్రధానంగా గల్ఫ్ దేశాలకి జరుగుతూ ఉన్నాయి. గడిచిన వారం రోజులుగా అక్కడ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉండడంతో ఎక్స్పోర్ట్స్ మొత్తం పూర్తిగా నిలిచిపోయాయి. 2 నెలల కిందట కేజీ చికెన్ గరిష్ట ధర పలికి కొంచెం పౌల్ట్రీ రంగం కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో ధరలు మరలా ఇటీవల కాలంలో కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన వారం రోజులుగా అయితే గుడ్డు ధర హోల్సేల్గా ₹3.50 రైతుకు దక్కుతూ ఉంది. రిటైల్గా వచ్చేసరికి అది ₹4.50 పడతా ఉంది. ఇక చికెన్ ధరలు కూడా దారుణంగా పతనం అయిపోయాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు ఏం కనిపించడం లేదు. అందుకే రైతులు కొత్తగా బ్యాచీలు వేసేవాళ్ళు కూడా కొత్త బ్యాచీలు అయితే నిలిపివేశారు. ఎందుకంటే ఈ ధరలు అయితే కనీసం దానా ఖర్చులు కూడా రావు, కరెంటు బిల్లులు కూడా రావు, కూలీల ఖర్చులు అసలే రావు. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరిగే పరిస్థితులు అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పటికే గుడ్లన్నీ కోల్డ్ స్టోరేజ్లో పేరుకుపోయాయి. ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావడం లేదు. ఈ గుడ్డు ధర మరింత పతనమై ₹2 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో ఈ రంగం తీవ్రమైన ప్రభావాన్ని ఇప్పటికే ఎదుర్కొంటా ఉంది. గల్ఫ్లో 1 వారం రోజులు యుద్ధం జరిగితే కోళ్ల పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది. మరి రాబోయే రోజుల్లో ఆక్వా పరిశ్రమ ఎలా ఉండబోతా ఉంది, ఏ రంగాల మీద ఈ యుద్ధం ప్రభావం చూపబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.